దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయమున మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ మాటలు ఎందరైతే వినుచున్నారో వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం విందామండి. మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం. ఈరోజు అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము నుండి ఒక చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను మీకు తెలియచేయాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఈ ధ్యానాన్ని మనం ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. లెట్ us pray. కృపా కనికర సంపన్నుడైనటువంటి మా తండ్రివైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందు నిమిత్తార్థమై సమయంలో మీకు ప్రార్థన చేయుచున్నాను నాన్న. మీకు సవివరముగా తెలుసు కదయ్యా. ఈ సమయాన్ని మీరు మాకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. మీ మాటలు వివరించనయ్యుండగా మీ జ్ఞానాత్మతో, శక్తితో, మీ ఆత్మ ప్రభావముతో నన్ను నింపి మీ నామ మహిమార్థమై వాడుకోవాలని, ఎందరైతే మాటలు వినుచున్నారో వారందరికీ దీవెన, ఆశీర్వాదము, మేలులు దయచేయాలని యేసు నామమున వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచన భాగాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘము అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము నుండి ఒక ఆత్మీయ సందేశాన్ని మనము నేర్చుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము అనగానే మనకు గుర్తొచ్చేది పేతురు చెరసాలలో వేయబడ్డాడు. ఆ యొక్క సందర్భం మనకు గుర్తొస్తుంది కదా. పేతురు తాను సంఘాన్ని నిర్మించడానికి ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించినటువంటి వాడిగా పేతురు జీవితంలో నుండి అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోగలం. ఆయన పడిపోయాడు, మరలా ఆధ్యాత్మికంగా పడిపోయాడు, మరలా తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను లేవనెత్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పెంతెకోస్తు దినము నాడు ఆ మేడగదిలో పేతురు మరియు ప్రభు యొక్క శిష్యులు మొత్తం ఒక 120 మంది కూర్చొని ప్రార్థన చేయించున్నటువంటి సందర్భంలో అక్కడ 10 దినాల తరువాత అట్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ వారి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్టుగా మనము చూస్తాం. ఆ తరువాత బహుధైర్యముతో, బహుబలముగా పేతురు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి, ఆయన సువార్తను గూర్చి, ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను గురించి బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అనేక మంది, వేలకు వేల మంది మారిపోతూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అలనాటి యూదులు ఓర్చుకోలేనటువంటి కొంతమంది అసూయ పరులు ఈయనను ఎలాగైనా చంపాలి అని అనుకున్నారు. ఎందుకంటే మాకు మోషే ధర్మశాస్త్రం ఉంది, మా నాయకుడు మోషే, ఈయన మెస్సయ్య కాదు అని యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరిస్తూ ఆయన ద్వారా రక్షణ ఏమాత్రము రాదు అని, ఆయన ప్రవక్తల్లో ఒక ప్రవక్త మాత్రమే అని, ఈయన ద్వారా రక్షణ ఏంటి అని అనేక మంది యేసు ప్రభు వారిని తృణీకరిస్తూ ఉన్నటువంటి సందర్భం అది. ఆ సమయంలో ఎట్ ద డే ఆఫ్ పెంతెకోస్తు దినము నాడు ఎప్పుడైతే పేతురు గారి మీదకు మరియు తనతో ఉన్నటువంటి ప్రభు యొక్క శిష్యుల మీదకు ఆ మేడగదిలో ప్రార్థన చేయించున్నటువంటి 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం మనం చూస్తాం అక్కడ అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో. ఆ సమయంలో పేతురు బహుబలముగా వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అక్కడ ఆన్ ద స్పాట్లో 3000 మంది రక్షణ పొందారండి. ఆ తర్వాత 5000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఆ తర్వాత లెక్కకు విస్తరించిపోతూ ఉంది సంఘం. ఆ తర్వాత కౌంట్ చేయడానికి అన్కౌంటబుల్ కాంగ్రిగేషన్ అక్కడ మనం చూడగలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దుష్టుడు సంఘాన్ని
ఎదగకుండా, సంఘము మరి విస్తరించకుండా వాడు అణిచివేయాలని, ప్రారంభ దశలోనే మొగ్గలో ఉండగానే సంఘాన్ని తుంచివేయాలని ఎన్నో ఎత్తులు ప్రయత్తులు వాడు చేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘం చాలా హింసలకు గురి అయినట్టుగా మనం చూస్తాం. పాత నిబంధన సంఘము కూడా ఎదుగుతూ ఉండగా ఐగుప్తులో వారిని ఏ విధంగా అణిచివేయాలని దుష్టుడు ఫరోలో దూరినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నటువంటి ఆ సందర్భము 12వ అధ్యాయం ప్రారంభములో దుష్టుడు, సాతానుడు సంఘాన్ని మొగ్గలోనే తుంచివేద్దామని, సంఘ ఎదుగుదలను ఆపివేద్దామని వాడు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అనేక మందిని మరి క్రైస్తవ వ్యతిరేకులను లేపాడు. యూదామతం పేరుతో మాకు యూదామతం ఉంది, మాకెందుకు కొత్త మతం అన్నట్టుగా వారు బిహేవ్ చేస్తూ ఉన్నారు. క్రైస్తవ్యం మతము కాదండి, అది ఒక మహాలోకానికి మార్గము. అపోస్తలుడైన పేతురు చాలా బలంగా ప్రకటిస్తున్నటువంటి దినాలలో ఆనాటి రోమన్ చక్రవర్తి అయినటువంటి హెరోదు రాజులో ఆ సాతానుడు, దుష్టుడు ప్రవేశించి పేతురును చంపాలనుకున్నాడు. కానీ పేతురు చాలా వెల్ నోన్ పర్సన్, ఆయన తర్వాత చంపుదాము అని తనను బంధించి చెరసాల్లో పెట్టించాడండి. యోహాను సహోదరుడైనటువంటి యాకోబును మాత్రం ఖడ్గముతో చంపించి వేశాడు. ఆ తర్వాత ఆ సమయంలో పులియని రొట్టెల పండుగ జరుగుతూ ఉంది. పులియని రొట్టెల పండుగ జరుగుతూ ఉంది, పస్కా పండుగ. ఆ పండుగ దినాలలో పేతురు హీజ్ వెల్ నోన్ పర్సన్ కనుక ఆయన్ను చంపడం, ఒకవేళ ఆయన్ని చంపితే ఏమన్నా అల్లర్లు జరుగుతాయేమో, ఏమైనా గొడవలు చెలరేగుతాయేమోనని భావించినటువంటి ఈ హెరోదు రాజు తనను చెరసాలలో వేయించాడు. భద్రంగా తన చుట్టూ 16 మంది సైనికులను కావలగా పెట్టాడండి. కావలగా పెడితే ఆ చెరసాలలోనికి దేవుని దూత మధ్యరాత్రి వేళ దిగి రావడం మనం అక్కడ చూస్తాం. పేతురు ఆ సమయంలో నిద్రపోతూ ఉన్నాడు. దేవదూత అతని యొద్దకు వచ్చి పేతురు త్వరగా లేయి అని చెప్పి మరి ఆయన వెలుపలికి తీసుకొని రావడం మనం చూస్తాం. అలా జరగడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే సంఘము పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అత్యాసక్తి, ఈరోజు ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు ప్రార్థనల గురించినటువంటి ఆసక్తి కనిపించటం లేదు. ప్రారంభ క్రైస్తవ సంఘములో ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను బట్టి అందరూ ఆసక్తితో ప్రార్థన చేసేటువంటి వారండి. కానీ ఈ ఆధునిక యుగంలో జీవిస్తున్నటువంటి మనకు ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోతూ ఉంది. ఆ రోజు పేతురును చెరసాలలో పెట్టాడని మరి తెలుసుకున్నటువంటి సంఘము పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పరలోకమందున్న దేవుడు సంఘము యొక్క ప్రార్థన విననటువంటి దేవుడు ఆ సమయంలో పేతురును విడిపించడానికి పరలోకము నుండి దేవదూతను చెరసాలలోనికి పంపించినట్టుగా మనం చూస్తాం. ఆ సమయంలో చెరసాల భద్రంగా మోయబడి ఉంది, ఇనుప గవిని వేసి ఉంది. 16 మంది 4 చతుష్టముల సైనికులు పేతురుకు కావలుగా ఉన్నారు. ఆ సమయంలో ఆ చెరసాలలోనికి పేతురును విడిపించడానికి దేవదూత దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఆ కార్యం అలా జరిగిందంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన అద్భుతాలను జరిగిస్తుందండి. ప్రార్థన ఆశ్చర్యకార్యాలను చేస్తుందండి. అక్కడ పేతురు నిద్రపోతూ ఉన్నాడు, చాలా నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు. పేతురులో ఒక బలహీనత, నిద్ర. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా గెత్సెమనే తోటలో ఆయన అప్పగింపబడబోయే రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకుని గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వారిని ప్రార్థన సపోర్టర్స్గా ఉండమని, నా కొరకు ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వారు నిద్రించడం మనం అక్కడ చూస్తాం. అందులో పేతురు గారు కూడా ఉన్నాడు. పేతురు నిద్రపోతూ ఉన్నాడు. అక్కడ నిద్రపోయాడు, ఇక్కడ
ఆయన నిద్రపోతా ఉన్నాడు. ఆ సమయంలో ప్రియా దేవుని బిడ్డలరా, దేవదూత రావడం, ఆ పేతురు త్వరగా లేమని ఆయనతో చెప్పడం మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత పేతురు మంకులోనే ఉన్నాడు. బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ ఇనుప గవిని దాటిన తర్వాత ఆయన అక్కడ విడిచిపెట్టి ఆ దేవదూత పరలోకానికి వెళ్ళడం మనం అక్కడ చూస్తాం. దేవుని బిడ్డలరా, అంత గొప్ప అద్భుతాలు ప్రార్థన ద్వారా జరుగుతాయని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన అద్భుతాలను చేస్తుందండి. పేతురును విడిపించింది ప్రార్థన, ఆటంకాలను తొలగించింది ప్రార్థన. ఇనుప గవిని అడ్డుగా ఉంది, అయినా భద్రంగా ఇనుప గవిని వేసే ఉంది. కానీ ఆ టైంలో ఆ భద్రంగా ఇనుప గడి వేసిన తరుణంలో ఆ పేతురును ఆ ఇనుప గవిని వెలుపలికి ఆ దేవదూత తీసుకొని రావడం మనం చూస్తాం. దేవదూత పేతురును చేయబట్టుకొని బయటికి తీసుకొని రావడం మనం చూస్తాం. ఆ భద్రంగా వేయబడిన ఇనుప గవిని దానికి అదే తెరుచుకుందంట. హల్లెలూయా. ఆ సమయంలో పేతురు మార్కు అను మారు పేరు గల యోహాను ఇంటిలో సంఘముగా కూడి ప్రార్థన చేస్తున్నటువంటి వారి మధ్యకు వెళ్ళాడండి. వారి దగ్గరకు వెళ్ళి వారు లోపల తలుపు వేసింది, లోపల సంఘము పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ఆ సమయంలో పేతురు డోర్ అలా నాక్ చేస్తూ ఉన్నాడు, తడుతూ ఉన్నాడు. ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ డోరు అలా ఓపెన్ చేస్తూ లేక ఆ డోర్ అలానే కంటిన్యూషన్గా తడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ పాప పరిగెత్తుకుంటూ ప్రార్థన చేయించున్న వారి మధ్యకు వెళ్ళింది. అయ్యా పేతురు వచ్చాడు, పేతురు వచ్చాడు అని అంటూ ఉంటే వారు నమ్మలేదండి. వారు నమ్మలేదు. చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మనం దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ కార్యము జరుగుతుందని మనం నమ్మమండి. ఆ పాప నమ్మింది. పేతురు వచ్చాడని చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రార్థన అద్భుత ఆశ్చర్యకార్యాలను జరిగిస్తుంది. వారి అనుమానాలన్నీ తొలగించబడ్డాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత పేతురు చెరసాల నుండి తప్పించుకున్నాడని ఈ వర్తమానం హేరోదు రాజుకు అందింది. అందిన తరువాత సైనికులను బాగా విమర్శించి ఆ హేరోదు రాజు అక్కడి నుంచి తన స్థావరాన్ని మార్చుకున్నాడు. ప్రార్థన అద్భుతాలను మాత్రమే చేయదు, ప్రార్థన అనుమానాలను మాత్రమే తొలగించదు, ప్రార్థన అధికారుల స్థావరాలను కూడా మారుస్తుందని దేవుని దాసునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసినటువంటి గొప్ప కార్యము పేతురును విడిపించిందండి. ఆ మూయబడిన ద్వారాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. అడ్డంకులు తొలగించబడ్డాయి. ప్రార్థన చేస్తూ ఉండగా పేతురు బయటకు వచ్చేసాడండి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్నటువంటి మీ అందరికీ ఉన్నటువంటి ఆటంకాలు ఏంటో, అడ్డులేంటో అవన్నీ కూడా పటాపంచలైపోవాలంటే ప్రార్థన ద్వారానే అది సాధ్యమవుతుంది. ప్రార్థన ద్వారానే అది సాధ్యమవుతుంది. ఏమేమి బాధలు ఉన్నాయో, ఏమేమి ద్వారాలు మొయ్యబడి ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే అది ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుందని, ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుందని తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడ నాన్న, మీకు వందనాలు. చెప్పబడిన ప్రతి మాట అందరి హృదయములు మీరు ఫలింప చేయాలని, ఎందరు ఈ మాటలు వినుచున్నారో వారందరికీ మీరు దీవెన ఆశీర్వాదము అనుగ్రహించి వారిని బలపరిచి ముందుకు నడిపించాలని యేసు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.